అన్ని విషయాలు ఆర్పి గారు చెప్పారు. ఆర్పి గారు ఆయన భాషలో చాలా నీట్గా ఆలోచించి ఆచితూచి మాట్లాడి మా సోదరి రోజా గారి కోసం, అందరి కోసం, జగన్ రెడ్డి గారి కోసం, షర్మిలమ్మ బాధ, సునీతమ్మ బాధ, సునీతమ్మ కష్టం ఎలా జరిగిందో, ఎలా వాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ వస్తుందో, భయభ్రాంతులు అవుతున్న అన్నీ కూడా వివరంగా చెప్పారు. కాబట్టి నేను లోతుగా వెళ్ళను, కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాల మీద నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నేను వాళ్ళకి 5 రోజులు బట్టి నేను మొత్తం నియోజకవర్గాల నుంచి ప్రతి ఒక్క బూత్ టు బూత్ అన్నీ కూడా నేను చేసుకుని వస్తున్నాను. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓకే, ఏమి జరిగినా మీరు గులకరాయి అన్నా, కత్తిపోటు అన్నా, గొడ్లపోటు అన్నా, ఏ పోటు అన్నా, మీరు మొత్తం టోటల్గా అది ఇచ్చానక్క, ఇది ఇచ్చానక్క, నన్ను ఏదో కొత్తగా ఒక మాట చెప్పారు. నా వల్లే మొత్తం టోటల్గా స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందని. మీరే కాదండి, ఆదానితో కలిపి స్టీల్ ప్లాంట్ మొత్తం టోటల్గా ప్రైవేటీకరణ చేద్దామని అనుకున్నారు. మీరు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడలేని మీరు, జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎంపీలు ఈరోజు విశాఖపట్నం వచ్చి గాజువాకలో మీరు ఏదేదో చేస్తానని చెప్పి మీ సొంతానికి 450 కోట్లు ఇల్లు కట్టుకున్నారు. ఓకే, అదృష్టమో దురదృష్టమో కానీ 450 కోట్లు ఇల్లు ఓపెనింగ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు జూన్ 9వ తారీఖు నాడు. తప్పకుండా 9వ తారీఖు నాడు చేసి పెద్ద క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నం ఉంటుంది, రాజధాని అమరావతి ఉంటుంది, కన్ఫర్మ్డ్. అదే అంటారు, కొన్ని చేసినవంట కొంతమందికి పనికొస్తాయంట, అంతే, అలాగే పనికొస్తుంది. కానీ నేనేమంటున్నానంటే ఆ మొత్తం టోటల్గా ఉత్తరాంధ్రలో స్వీప్ చేయబోతుంది. శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లకి 8 సీట్లు మేము గెలుస్తున్నాం. టీడీపీ కూటమి గెలుస్తుంది. 2 సీట్లు నువ్వా నేను అన్న పొజిషన్లో ఉంది. ఈ 5 రోజులు చాలా కీలకం. అలాగే విశాఖపట్నంలో మొత్తం టోటల్గా స్లీప్ చేయబోతున్నాం. 1 సీటు వైసీపీకి రావట్లేదు. అనకాపల్లిలో సీఎం రమేష్ మొత్తం టోటల్గా అన్ని సీట్లు గెలవబోతున్నారు. సీఎం రమేష్ ఎంపీగా ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకుంటున్నాడు కనుక అక్కడ మొత్తం. విజయనగరం మాత్రం మేమేం కావాలనేదో చెప్పట్లేదు. దాంట్లో విజయనగరంలో 50-50 నువ్వా నేను అన్నంత పొజిషన్లో ఉంది. మన్యం జిల్లాలో, అల్లూరు జిల్లాలో నువ్వా నేను అన్నంత పొజిషన్లో ఉంది. ఈ మూడిట్ల కోసం మాత్రం ఎవరు కూడా అక్కడ దానికి ఒక ఇది కూడా పెట్టలేదు. అంటే వైసీపీ డిపాజిట్ కూడా గల్లంత అయిపోయే పరిస్థితిలో ఈరోజు ఉంది మనం చెప్పొచ్చు. కానీ ఇంకోటి నేనేమంటున్నానంటే, మనం అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం టోటల్గా అక్కడ బందాలం అశోక్ గారు ఉన్నారు, ప్రియ సాయిరాజు గారు భార్య నించున్నారు. 2 సార్లు గెలిచాడు ఆయన, ఇది 3వసారి హ్యాట్రిక్ చేయబోతున్నాడు. మన గౌత్ శిరీష గారు, గౌత్ లచ్చన్న గారు మనవరాలు, గౌత్ శివాజీ గారి కూతురు. సిదిరి అప్పలరాజు గారి మీద ఈజ్ అ గ్రేట్ పర్సన్. తిట్లు పురాణంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారి అవార్డు తీసుకున్న సిదిరి అప్పలరాజు గారి మీద ఆయన ఓడిపోబోతున్నాడు, అమ్మాయి గెలవబోతుంది కనుక. అలాగే టెక్కల్లో అచ్చెన్నాయుడు గారి మీద దువ్వాడి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ ఆవిడే ఆయన ఓడిస్తుంది, వాళ్ళ ఆవిడే ఆయనకు ఓటేయదు కనుక అక్కడ కూడా ఓటమి చెందుతున్నారు, ఆయన గెలుస్తున్నారు. ఎడ్ల రావణమూర్తి గారు ధర్మం దాస్ గారు ఓడిపోతున్నారు, రావణమూర్తి గారు టీడీపీ గెలుస్తుంది. శ్రీకాకుళంలో కుర్రవాడి చేతిలో ధర్మన ప్రసాద్ గారు ఓటమి పాలవుతున్నారు. గోడ శంకర్ అని కొత్త అబ్బాయి దగ్గర ఆయన ఆల్రెడీ గెలవబోతున్నాడు, ధర్మన ప్రసాద్ గారు ఓడిపోబోతున్నారు. ఈ మొత్తం తమ్మినేని సీతారామ గారు మేనల్లుడి మీదే ఓటమి పాలవుతున్నాడు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను. నేను మొన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇల్లు వచ్చాను. కాబట్టి ఇవన్నీ విశాఖపట్నంలో యువకుడు కావాల్సిన వాడు మొత్తం టోటల్గా ఎప్పుడైతే మన పరిశ్రమలు కావాలన్నా, మన స్టీల్ ప్లాంట్ నిలబడాలన్నా, సినీ పరిశ్రమ రావాలన్నా, మనకి ఏదైనా మనకి ఇక్కడ మొత్తం టోటల్గా గీతం యూనివర్సిటీ చైర్మన్ భర్త గారు బాలకృష్ణ గారి చిన్నల్లుడు గెలవబోతున్నాడు. ఆమె మీద బొత్స ఝాన్సీ గారు నించోబెట్టారు. బొత్స ఝాన్సీ గారు ఇంతకుముందు ఎంపీగా విజయనగరం చేశారు. ఒక్కరోజున ఏమైనా పరిశ్రమ తెచ్చారా, పార్లమెంట్లో ఏమైనా మాట్లాడారా? అలాంటి వాళ్ళు గెలిస్తే బాగుంటుందా? యువకుడు ఉత్సాహవంతుడు పరిశ్రమల కోసం, మన అమెరికన్ కాన్సల్టెంట్ కోసం మనకి స్టూడియోల కోసం మాట్లాడటానికి మన భర్త గారు వస్తే బాగుంటుందా? ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి. అలాగే విజయనగరంలో మొత్తం టోటల్గా జిల్లానే బొత్స సత్యనారాయణ గారికి వదిలేశారు. ఆయన ఇంకా విశాఖపట్నం అడుగు ఎట్టకముందే ఎంవివి సత్యనారాయణ గారు, అలాగే ఆయన బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉండేటప్పుడు మా సోదరుడు చెప్పారు, మొత్తం టోటల్గా
చర్చిలు ల్యాండ్ ఆల్రెడీ కాజేసేసారు. మీరు ఒక మతం చూడకండి, అన్ని మతాలు ల్యాండ్లు కావైపోయాయి. కనుక సిరిపురంలో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆల్రెడీ చర్చ్ ల్యాండ్లు అన్నీ కూడా కబ్జా చేసేసారు. ఆ ల్యాండ్లో ఆల్రెడీ 3 కేసులు ఉంటున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళొచ్చారు. ఆ కేసులు ఉంటుండగా కూడా ఈయన మున్సిపల్ శాఖ మంత్రిగా, మినిస్టర్గా ఆయన పర్మిషన్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇది పెండింగ్ ఆ కేసు ఉంది. రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. వీళ్ళు 100% జైలుకి వెళ్ళక తప్పదు. కానీ అలాగే మీకు ఉత్సాహవంతుడు మీకు సీఎం రమేష్ గారు, అక్కడున్న ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ఆపాలన్నా, రేపు మన టోటల్గా అక్కడ ఏమైనా అభివృద్ధి కావాలన్నా, షుగర్ ఫ్యాక్టరీ మనకు ఓపెన్ అవ్వాలన్నా, మనకు ఆల్రెడీ షుగర్ ఫ్యాక్టరీ చోడవరం ఫండ్స్ కావాలన్నా, పరిశ్రమలు కావాలన్నా, నిరుద్యోగ వృత్తులు పోవాలన్నా, ప్రైవేటు పరిశ్రమలు రావాలన్నా, సీఎం రమేష్ గారు లాంటి పారిశ్రామిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. ఆ పార్లమెంట్లో మనం మాట్లాడటానికి మన కోసం పరిచయాలు ఉన్న మోడీ గారితో, అమిత్ షా గారితో పనిచేయాలంటే వాళ్ళు రావాలి. అలాగే మనం ఏమంటుంటే పురంధేశ్వరి గారు రావాలి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రావాలి. అంటే ఇవన్నీ మనం టోటల్గా ఓవరాల్గా అన్నీ చూసుకుంటూ వస్తే టోటల్గా సీట్లు 110 సీట్ల నుంచి 125 సీట్లలో టీడీపీ కూటమి గెలుస్తుంది. 15 సీట్లు మేము ఆల్రెడీ గెలిచినట్టే. 10 సీట్లలో నువ్వు అని నేను ఉన్నాం. ఒక్క సీటు రాకపోయినా ఎంపీ సీట్లు ఆశ్చర్యపడే విషయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆయన ఏదైతే పిఠాపురం అనుకుంటున్నాడో, పిఠాపురంలో 1,10,000 మెజార్టీతో గెలుస్తారు. జూన్ 9, 10 పెట్టుడు ముహూర్తాలు పెట్టుకొని పద్మనాభరెడ్డి గారు ముహూర్తం ఆయన పేరు మార్చుకోవడానికి తప్పదు. వంగా గీతా గారి కోసం మనం ఏమనట్లేదు. పాపం ఆమె ఒక పార్టీ లైన్లో ఆమె మాట్లాడుతూ ఆమె గెలవాలని ఆమె కోరుకుంటుంది. చిరంజీవి గారు వాళ్ళు రావచ్చు, మొత్తం ఎవరైనా రావచ్చు, సినిమా పరిశ్రమ రావచ్చు. ఈరోజు నాగార్జున గారు ఏదో వచ్చింది వైసీపీకి సపోర్ట్ అని వచ్చింది, అది ఫేకా నిజమా మాకైతే తెలియదు. నేను వాయిస్ ప్రకారం బాగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలన చేస్తున్నాడు అనే మాట నేను విన్నాను. మరి అలాంటప్పుడు మా 99% టీడీపీకి సపోర్ట్ చేస్తున్న నాయకులు ఎవరు? మీరు ట్విట్టర్లో ఎందుకు పెట్టట్లేదు? మీరు ప్రచారం ఎందుకు చేయట్లేదు? మంచివాడికి మనం సపోర్ట్ చేస్తే మన సినిమా ఫీల్డ్కి అందంగా మన సపోర్ట్ ఉంటుంది. ఆయన తరపు నుంచి సినిమా వాడు అయినా సరే ఎఫ్డీసీ చైర్మన్ పోసారి కృష్ణమూర్తి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు, మామూలుగా కూడా కాదు. కానీ మెంటల కృష్ణకి మెంటల్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం బ్యాలెన్స్ తప్పితే మనం చెప్పలేము. కానీ అభివృద్ధి కోసం నువ్వు ఛాలెంజ్ చేయి. నువ్వు ఎఫ్డీసీ నుంచి చైర్మన్గా ఉంటే మా ఇండస్ట్రీకి ఏం చేసావు, ఏం సాధించావు, మా ఇండస్ట్రీని ఏం తీసుకొచ్చావు, ఎక్కడ స్టూడియో కట్టావు, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చావు, ఆ దమ్ముంటే అది చెప్పగలగాలి. నీకు అది లేదు ఇది లేదు, నిన్ను తిట్టడానికి, నీకు అవార్డులు ఇవ్వడానికి పెట్టారు. అవార్డులు ఎవరు పెట్టారు? రోజా గారికి, మొత్తం టోటల్ అంబటి రాంబాబు గారికి, జోగి రమేష్ గారికి, వెల్లంపల్లి శ్రీని గారికి, మన అమర్నాథ్ గారికి, వీళ్ళందరికీ కూడా మీరు అవార్డులు చైర్మన్. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ అంటే అవార్డులు చైర్మన్. సినిమా అవార్డులు తీసేశారు. ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి రోజుకు ఒక అవార్డు అంట. వాళ్ళు నెంబర్ 1 రోజా గారు, నెంబర్ 2 అంబటి రాంబాబు గారు. ఈ అవార్డులకు చైర్మన్ అయ్యాడు ఆయన. సినిమా ఎఫ్డీసీ చైర్మన్ కాదు, తిట్లు పురాణంలో చైర్మన్గా ఆయనకి ఇచ్చారు. కనుక సినిమా ఫీల్డ్లో నేను ఒకటే చెప్తున్నా, ఆది గారు ఉన్నారు, ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే రేపు రాబోయే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కనుక ఆయనకు అర్థమై ఆయన ఎవరితో మాట్లాడట్లేదు. సినిమా ఫీల్డ్లో నేను చాలామంది ఒకటే చెప్తున్నా, మీరందరూ ముందుకు రండి, ధైర్యం చేసి. రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రాజధాని లేని రాష్ట్రానికి మన రాష్ట్రం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని నిలబెట్టుకుందాం, చంద్రబాబు నాయుడు గారి కూటమిని గెలిపించుకుందాం, పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకుందాం, మన మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తాం. ఎందుకు అంటున్నానంటే ఈ కూటమి వస్తే మనకి అంధకారం నుంచి బయటపడతాం, మన కరెంటు బిల్లుల నుంచి బయటపడతాం. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు దాకా మన దేవనాడి అది పూర్తి కాలేదు. అలాగే కరెంటు బిల్లులే కాదు, రోడ్లు బాగలేవు, ఎన్ని బాగలేవు. మనం ఎన్ని బాగుపడాలి అంటే, మన విశాఖపట్నం ఆర్థిక రాజధాని అవ్వాలి అంటే, 32 కిలోమీటర్ల కారిడార్ పూర్తి అవ్వాలి అంటే ఇవన్నీ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు గారు రావాల్సింది. నిన్న చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, మొత్తం టోటల్గా ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. మొత్తం టోటల్గా మీ చెల్లెళ్ళే చెప్తున్నారు, షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు. అన్నయ్య ఎలాంటి వాడో, అన్నయ్య పాలన ఎలాంటిదో వాళ్ళంతా కంపల్సరీ చెప్తారు. పోనీ అన్నయ్య పాలన మంచిగా ఉందంటే మీ తల్లిగారు విజయమ్మ గారు మీకోసం ఒక్క మాటైనా మాట్లాడారా? ఒక్క మాటైనా నా కొడుకు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అని చెప్పారా? రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజశేఖర్ రెడ్డి గారికి ఆ హక్కు ఎంత ఉందో మీకు శర్మిలమ్మ గారికి కూడా అంతే ఉంది. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురుగా సునీతమ్మ గారికి ఉంది. ఓకే, ఎవరు మర్డర్ చేశారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. అలాగే ఎవరికి ఏం జరుగుతుందో మన టోటల్గా కోడికత్తి కేసు ఏమైంది ఇప్పుడు దాకా తెలియదు. అలాగే గులకరాయి కేసు ఏమైందో ఒకటి అన్యాయం అయిపోయాడు, మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. కనుక ఈరోజు రాష్ట్రంలో ఏముందంటే అంధకారంలో ఉంది. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మొన్న చోడవరంలో మేము ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుతుండగా అక్కడ ఒక వడుగు ముత్యాల నాయుడు గారిని ఒక ఎంపీ
సీఎం రమేష్ గారి మీద దాడి అంటే వాళ్ళ ఇంట్లో దూరి వాళ్ళ ఫస్ట్ భార్య కొడుకుని కొడుతూ ఉంటే వాళ్ళ బామ్మడిని కొడుతూ ఉంటే పరామర్శించడానికి ఒక ఎంపీ వెళ్తే ఆ ఎంపీ అద్దాలన్నీ పగలగొట్టారు వైసీపీ రౌడీ మొక్కలు. ఇదా ఎలక్షన్ కమిషన్ కూడా వన్ సైడ్ చేస్తుంది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్లీ రిలీవ్ చేయాలి, ఆర్ఓని రిలీవ్ చేయాలి. డీజీపీ గారిని ఆ రోజు ఫోన్ చేస్తే లేదు, ఓకే ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్లీ డీజీపీ గారిని రిలీవ్ చేసింది. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, జవహర్ రెడ్డి గారిని సిఎస్ గారిని ఇమ్మీడియట్లీ రిలీవ్ చేయాలి. టైం అయిపోతుంది, ఇప్పటికే రిలీవ్ చేయాలి. ఎందుకంటే పెన్షన్లో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది సకాలంలో అందాలని. ఈరోజు ప్యానల్ పోవడానికి కారణం సిఎస్ గారు కాబట్టి ఆ ఎలక్షన్ కమిషన్ మాటలు బేఖాతరు చేసి కావాలని వాళ్ళు లేట్ చేసి ప్రతిపక్షాల మీద నింపుదామని చెప్పి అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఈరోజు వాళ్ళ వల్ల మొత్తం టోటల్గా పేద ప్రజలకు ఇబ్బంది కలిగింది. కాబట్టి సిఎస్ గారిని ఈ ఎలక్షన్ డ్యూటీని తప్పించి వేరే సిఎస్ గారిని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చారు, అందరూ మార్చారు. లా అండ్ ఆర్డర్ కేంద్ర బలగాలతో ఎలక్షన్ జరగాలి. ఈ 5 రోజులు చాలా కీలకం. ఈ 5 రోజుల్లో ప్రతిరోజు కూడా వైసీపీ ముక్కలు ఎత్తుకు పై ఎత్తులు చేస్తూ ఏ రౌడీజం చేసి ఓడిపోతున్నాం అనే దాంతో అకృషతో ఎవరు ఎదుటి వాళ్ళని తిరగబడి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ వైసీపీ వాళ్ళకి అరికట్టాలంటే ఎలక్షన్ కమిషన్ దారి చూసుకోవాలి. టీడీపీ శ్రేణులకి జన సైనికులకి మీకు ఒక్కటే మళ్ళీ అందరికీ మా మనవి, బీజేపీ వాళ్ళకి మీరు గెలుస్తున్నామని చెప్పి నిద్రపోకండి. ప్రతి ఓటు చాలా వాల్యుబుల్, ప్రతిరోజు వాల్యుబుల్. 13వ తారీఖు రాత్రి 10 గంటల దాకా ప్రతిరోజు మనకు చాలా వాల్యుబుల్. కాబట్టి మీ బూతు కాడ మన మనిషిని తీసుకొచ్చి ప్రతి వాళ్ళని ఓటు వేయించడం. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు, ఎత్తుడికి పై ఎత్తులు వేస్తాడు. కాబట్టి ప్రతి కార్యకర్త దగ్గరుండి మనం ఓటు వేయించి ఆ బూత్ సీల్ చేసిన దాకా మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చేదాకా మీరే బలం. చంద్రబాబు గారి కార్యకర్తలే బలం, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలే బలం, బీజేపీ బలం. దయచేసి అందరూ కూడా కార్యకర్తలది మీ పార్టీ. ఈ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారిని పెట్టి గెలిపించుకోవాల్సిన అవసరం మీకుంది. కాబట్టి ఈ 5 రోజులు కష్టపడండి, ప్రతి కార్యకర్త కష్టపడండి. నిద్రాహారాలు మాని వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారు, సందు తిరుగుతున్నారు. ఈ నైట్ డబ్బులు పంచడానికి తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి పొద్దుటూరులో 2000 రూపాయలంట, ఇంకొకటి 1000 రూపాయలంట, రూమర్స్ వస్తున్నాయి. ఇంకొకటి 5000 అంట, ఇంకొకటి 3000 అంట, అకౌంట్లోకి 4000 అంట. ఏదేదో చెప్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అది అన్నీ కూడా తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఒక ఫోటోలతో సైతం పెట్టండి. మీరు సైనికులుగా తయారవ్వండి. వాళ్ళు పెట్టినవన్నీ కూడా తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్కి అక్కడ ఎస్పీకి కమిషనర్ గారికి దగ్గరుండి చూపించండి, విలారాచకాలు చూపించండి. దయచేసి 5 రోజులు కష్టపడితే మనం చంద్రబాబు నాయుడు గారి కూటమి గెలుస్తుంది. కనుక దానికోసమే సినిమా వాళ్ళందరూ 5 రోజులు మనం పోరాడితే పోయేది లేదు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా రండి. మీరందరూ ఒక ట్విట్టర్లో రండి, లేకపోతే డైరెక్ట్గా రండి, మీరు ఇంకోటి లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో రండి, ఫేస్బుక్లో రండి. సపోర్టెడ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అభిమానించే వాళ్ళు మాత్రమే, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్. అందరినీ అనట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నరేంద్ర మోడీ గారిని అభిమానించే వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఫీల్డ్కి ఎవరు డిఫరెంట్ పార్టీస్లో ఉండొచ్చు. కనుక అభిమానించాలి. అందరూ కూడా పోరాడితే పోయేది లేదు. ఒక్కసారి మీ దగ్గర ఏది అవకాశం ఉంటే దాంట్లో ట్విట్టర్లోనూ చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కూటమిని మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి బంధం నుంచి మనల్ని అస్తాల నుంచి కాపాడవలసిందిగా రాష్ట్రాన్ని మనవి. ఇట్లు థ్యాంక్ యూ వెరీ మచ్.